భీమవరం నుంచి వచ్చే దారిలో అయితే సైకిల్ ప్యాచ్ పడిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఎలాగో ఖాళీయే కదా నైట్ వేయించుకుందాం అనుకున్నా. అలా 2 డేస్ అయిపోయింది. ఇంకా రేపు వెళ్ళిపోతున్నాం కదా అని ఇంక ప్యాచ్ చేయించుకోవడానికి వెళ్ళిపోయా. చిన్న గాజు పెంకు వల్ల అయితే ప్యాచ్ పడిపోయింది. ఇంకా ఫైనల్గా ప్యాచ్ చేయించేసుకుని రూమ్లో బోర్ కొడుతుంది కదా అని బ్రో ఎక్కడికైనా తీసుకెళ్ళండి బ్రో అని అడిగితే దగ్గరలో శివాలయం ఉంది, ఎలాగో సోమవారం కదా అని చెప్పి శివాలయంకి తీసుకెళ్లారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వినాయకుడు స్వయంగా వెలిచారంట. మరి నాకు వాళ్ళు చెప్పారు. ఇంకా కింద నుంచి పైకి అయితే 200 మెట్లు ఉండటం వల్ల కింద పైన టెంపుల్కి పూజారి గారు పూజ చేయరంట ఎక్కువ, వీక్లీ వన్స్ అలా చేస్తారంట. కిందే ఎక్కువ పూజ చేస్తారంట ఆ మెట్లు ఎక్కలేక. పైకి ఎక్కి చూసిన తర్వాత అయితే విజయవాడ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇంకా అక్కడైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ మొత్తం. ఇంకా నెక్స్ట్ ఎక్కడికని అడిగితే ఇస్కాన్కి అయితే వెళ్దాం అన్నారు. నేను లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఇస్కాన్కి వెళ్తున్నాను. ఇస్కాన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లోపల ప్రశాంతంగా పీస్ దొరుకుతుంది ఇస్కాన్లో. ఎవరైనా వెళ్తే వెళ్ళండి. ఇంకా అక్కడే గోశాల ఉంటే గోశాల దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం ఆవులను అయితే అలా అలా నివరం చాలా బాగుంది. ఇంకా అక్కడే పులిహోర అయితే పెట్టేశారు, తినేసాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. సరే మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.